బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం పలు అంశాలపై చర్చిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు పలు కీలక అంశాలపై మాట్లాడుతున్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గం చర్చ జరిపిస్తున్నట్లుగా సమాచారం. ఇక గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుతో పాటు గో సంరక్షణ విధి విధానాలపైన మంత్రివర్గం చర్చించనుంది. ఇదే సమయంలో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇవాళ రేపు ప్రభుత్వానికి అందవచ్చన్న ప్రచారం సాగుతోంది. సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేబినెట్ సమావేశంలో ప్రధాన అంశాలుగా ఏమేమి చర్చకు వస్తున్నాయి, ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయని భావించవచ్చు? అదే ప్రస్తుతమైతే తెలంగాణ కేబినెట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ అయినటువంటి కేబినెట్ సంబంధించి శ్రీధర్ బాబు మినహా అందరూ మంత్రులు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో కూడా ప్రస్తుతం శ్రీధర్ బాబు ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి, మరోపక్క ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం 42% అనేది ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యం కావచ్చు, పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి ఎలాంటి స్పష్టత రానటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి స్థానిక ఎన్నికలకు అన్న అంశం పైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అంటే 2 నెలల సమయం మాత్రమే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరొక 1 నెల రోజుల పాటు అంటే ఆగస్టు ఎండింగ్ వరకు కూడా గడువు పెంచాలని హైకోర్టును కోరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రానటువంటి నేపథ్యంలో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ముసాయిదా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అంటే ఇవి అన్నిటి అంశాలను హైకోర్టు ముందు నుంచి కూడా మరొక 1 నెల సమయం కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దానిపైన ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగతా అంశానికి సంబంధించి చూసినట్టయితే నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నిర్మాణం కావచ్చు, కొన్ని ప్రాజెక్టుల అంచనాల సంబంధించినటువంటి సవరణ పైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం, సిగాచి పరిశ్రమ ప్రమాదంపై కమిటీ నివేదికను కేబినెట్ లో ప్రవేశపెట్టి దానిపైన చర్చించబోతా ఉన్నారు. మరోసారి హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గోశాలలు, గిగ్ వర్కర్స్ సంబంధించినటువంటి పాలసీ వాటిపైన కూడా ఒక కీలక నిర్ణయం కూడా ఈ రోజు కేబినెట్ తీసుకోబోతోంది. ఇక తెలంగాణలో అమలవుతున్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి ఎలా ఉంది, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా వచ్చే నెల 10 లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయాలనుకున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా ప్రతి మండల హెడ్క్వార్టర్లో కూడా పంపిణీ కార్యక్రమం జరగాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో వాళ్ళ పంపిణీ పనితీరు ఎలా కొనసాగుతుంది అన్న అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఇక వానాకాలం పంటలు, వానలు విస్తారంగా పడ్డాయి, ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా కల్పిస్తున్న నేపథ్యంలో కూడా రైతులకు సంబంధించినటువంటి విత్తనాలతో పాటు యూరియా లభ్యత, యూరియాకు సంబంధించినటువంటి డిమాండ్ ఎలా ఉంది, ఎంత కొరత ఉంది, ఏ విధంగా అధిగమించాలి ఈ సమస్యల అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేబినెట్ లో చర్చించబోతా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఛార్జి మంత్రులతో పాటు జిల్లా మంత్రులు కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎలాంటి అంశాలను మీరు గమనించారు, ఏం చేస్తే బాగుంటుంది, పలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కావచ్చు, పెండింగ్ వర్క్లు కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే కేబినెట్ లో చర్చించబోతున్నారు. సుదీర్ఘంగా కూడా ఈ కేబినెట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ తీసుకున్న అంశం పైన కూడా వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల అమలుకు ముందుకు ఎలా పోతా ఉన్నాం, మరొక సమయానికి సంబంధించి ఏమన్నా ఎక్స్టెన్షన్ కోరే అవకాశం పైన కూడా హైకోర్టును కోరబోతా ఉన్నారా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మరికొన్ని కీలక అంశాలపైన కేబినెట్ భేటీ కొనసాగుతుంది.